ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వసతి దీవెనకు సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ నవంబర్ 17న రెండో విడత అమౌంట్ 10,000 రూపాయలు అయితే రిలీజ్ చేయాలి. దానికి సంబంధించి ఏమన్నా అప్డేట్ చెప్పారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఆ అప్డేట్ చూద్దాం. అలాగే రైతులకు సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే 16వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది ఎప్పటి నుంచి చేస్తారో అని చెప్పేసి కామెంట్ చేశారు. దానికి సంబంధించిన ఈ 3 డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అయితే వస్తాయి. మన వీడియోస్ చూస్తాను కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇంకా జనవరి నుంచి అన్ని పథకాలు మళ్ళీ సెకండ్ టర్మ్ స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి నవంబర్ 17th ఏదైతే వసతి దీవెన రిలీజ్ చేస్తామని చెప్పారో అదైతే చేయట్లేదు. యాక్చువల్లీ ఇంకా కాలేజెస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి దానివల్ల ఇంకా అమౌంట్ అయితే రిలీజ్ చేయట్లేదు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. మేబీ డిసెంబర్ ఫస్ట్ వీక్ అలా అయితే చేయొచ్చు. మనకు రెండో విడత అంటే సెకండ్ టర్మ్ వసతి దీవెన వచ్చేసి ఫిబ్రవరిలో ఇస్తారు. ఫిబ్రవరి 2021లో రిలీజ్ చేస్తారు. దానికన్నా ముందే మేబీ డిసెంబర్ కానీ జనవరి కానీ వసతి దీవెన ఏదైతే పెండింగ్ ఉన్న సెకండ్ టర్మ్ అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. గవర్నమెంట్ అయితే ఆ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈరోజు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు, ఏమన్నా అకౌంట్లో పడుతుందా, ఏమన్నా అప్డేట్స్ వచ్చాయని చెప్పేసి. గవర్నమెంట్ అయితే ఈ అప్డేట్ తీసుకొచ్చింది. సో ప్రస్తుతానికైతే ఇంకా కాలేజెస్ చాలా వరకు తెరవలేదు. కొన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి, కొన్ని ఆఫ్లైన్లో ఓపెన్ చేశాక కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా పోస్ట్పోన్ చేశామని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి మనకు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ 1 స్టార్ట్ అవుతుంది కనుక మేబీ 15th అలాగా ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే మళ్ళీ మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇంకా ఏదైనా అప్లికేషన్ కానీ ప్రాసెస్ కానీ ఉంటే తెలుసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రేషన్కు సంబంధించి మనకు 15 విడతల ఉచిత రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి 16వ విడత అంటే నవంబర్ 17th నుంచి 16వ విడత ఉచిత రేషన్ పంపిణీ అయితే ఇస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో వెళ్ళి తీసుకోండి. అలాగే మనకు ఇది వచ్చేసి అఫీషియల్గా చూసుకుంటే కనుక ఇది లాస్ట్ అని చెప్పాలి 16వ విడత. దీని తర్వాత ఇస్తారు ఎవరో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. కొంతమంది అధికారులు మాత్రం మార్చి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్తున్నారు కానీ బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా కొన్ని రోజులు టైం అయితే పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇదే మేబీ ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకపోతే 16వ విడతనే లాస్ట్ మనకు పంపిణీ చేసేది. ఆ తర్వాత అయితే చేయరు ఫ్రెండ్స్. ఇది ఒక అప్డేట్. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ చేయండి. రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఒక 5 కిలోల రైస్ అలాగే 1 కిలో శనగలు అయితే ఇస్తున్నారు. కందిపప్పు ప్లేస్లో ఈసారి అయితే శనగలు అయితే పంపిణీ చేస్తారు. మనకు జనవరి 1 నుంచి మాత్రం హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. ఇంకొక వీడియో అయితే చేస్తాను, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చింది గవర్నమెంట్. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అని ఇంకొక సపరేట్ వీడియోలో చేస్తాను. మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో రేషన్ వరకు అయితే ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి కూడా మనకు ఈరోజు 0 వడ్డీ కార్యక్రమానికి 2019 ఖరీఫ్కి సంబంధించి సో ఎవరైతే రైతులు రుణాలు తీసుకుంటారో ₹1,00,000 లోపల రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా పే చేశారో వాళ్ళకి సంబంధించి 510 కోట్ల రూపాయలు అయితే అమౌంట్ ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేకుంటే సాయంత్రం లోపల మీ అకౌంట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన అమౌంట్ అయితే మీకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో ఆ అప్డేట్ అయితే మనకు చెప్పడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు టిట్కో హౌసెస్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ టిట్కో హౌసెస్ అనేవి ముందు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికే ట్రై చేస్తాం కానీ టిట్కో హౌసెస్ అయితే చాలా చోట్ల కంప్లీట్ అయిపోయినాయి. సో ఇళ్ల పట్టాల కన్నా ముందే టిట్కో హౌస్లే పంపిణీ చేస్తాము అని చెప్పేసి మనకు మంత్రి బొత్స గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. మేబీ డిసెంబర్ 1st వీక్ కానీ సెకండ్ వీక్ కానీ టిట్కో హౌస్లో అయితే పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. సో మామూలు ఇళ్ల పట్టాలు వచ్చేసి మనకు మేబీ సంక్రాంతికి అయితే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. బట్ అది ఎంతవరకు సాధ్యమో తెలియదు. మళ్ళీ మనకు చూసుకుంటే కనుక స్థానిక ఎన్నికలు కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అవ్వకముందే మనకు లోకల్ ఎలక్షన్స్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు చీఫ్ ఎన్నికల కమిషనర్ గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఒకవేళ స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ కనుక జరిగితే మళ్ళీ ఇంకా లేట్ అవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనివ్వరు. మేబీ సంక్రాంతి అవ్వచ్చు, తర్వాత ఫిబ్రవరి అయినా అవ్వచ్చు. బట్ ఏంటంటే మంత్రి కొడాలి నాని గారు అయితే చెప్పారు. సత్యనారాయణ గారు అయితే కంపల్సరీ ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చే తీరుతాం. 30 లక్షల మా టర్మ్ అయిపోయే లోపల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేసి కంపల్సరీ కన్స్ట్రక్ట్ అయితే చేసిస్తాము అని చెప్పేసి మనకు మంత్రులు అయితే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. సో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1.5 year అయింది జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి. సో ఇంకొక 2 and 3 years ఉంది. 3 years లోపలైతే మనకు కట్టించి ఇచ్చేస్తాము అంటున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి. దానికి సంబంధించిన క్లియర్ అప్డేట్ రావాలంటే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది.
అలాగే రైతులకు సంబంధించి మనకు ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే పంట నష్టం కోసం చూసుకొని మనకు వర్షాల వల్ల నష్టపోయి ఉంటారో వాళ్ళ కోసం 135 కోట్ల రూపాయలు అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది కూడా ఈ రోజు నుంచే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. ఈరోజు మనకు రైతులకు 0 వడ్డీ వస్తుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైతే మనకు రుణాలు తీసుకొని నష్టపోయి ఉంటారో రైతులు వాళ్ళకి సంబంధించిన అమౌంట్ కూడా ఈ రోజు నుంచి మీ అకౌంట్లో అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు పీఎం కిసాన్కు సంబంధించి అమౌంట్ మాత్రం జనవరిలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ పీఎం కిసాన్ అమౌంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు. సో ఇవైతే చూసుకోండి. మధ్యాహ్నం తర్వాత మీకు మెసేజ్ రావచ్చు. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనకు కాల్ చేసి కంప్లైంట్ కూడా చేయమని చెప్పారు. ఎవరికైనా అమౌంట్ రాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఒక నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి, మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. అలాగే రైతులకు ఉచిత బోరు బావులు కూడా తవ్విస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చారు. ఎవరికైనా కావాలంటే అప్లై చేసుకోండి. ఇంకా రైతులకు ఇంకా చేస్తాము, తొందరలోనే వచ్చే నెక్స్ట్ ఏప్రిల్ నాటికి మీటర్లు అయితే బిగిస్తామని చెప్పారు. మనకు కరెంట్ మీటర్లు బిగిస్తాం, కాకపోతే ఏంటంటే మీటర్కి ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయము. సో మీటర్కి ఎంత ఖర్చు అయినా కూడా గవర్నమెంటే భరిస్తుంది, ఎంత బిల్ అయినా కూడా గవర్నమెంటే పే చేస్తుంది అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఇదైతే స్టార్ట్ చేశారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా అయితే స్టార్ట్ చేశారు. మనకు రైతులకు కూడా తొందరలో మీటర్లు అయితే బిగిస్తారు. బట్ అమౌంట్ అనేది డైరెక్ట్గా ప్రతి నెల పెన్షన్ ఎలాగో లేకుంటే మనకు ప్రతి నెల రేషన్ ఎలాగో అది కూడా ఇది ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్న మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తారు. ఇది ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడత అంటే మనకు ఇవి కాపు నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత, నేతన్న నేస్తం వీటన్నిటికి సంబంధించిన అమౌంట్ అయితే ఆల్మోస్ట్ 95% మార్క్స్కి అయితే రీచ్ అయిపోయింది అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో మొన్న కూడా మనకు రిలీజ్ చేశారు. చాలామందికి సెకండ్ టైం అమౌంట్ కూడా వచ్చింది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక సచివాలయంకి వెళ్ళి వెరిఫై చేసుకోమని చెప్పి చెప్పారు. ఎవరికైనా ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ చేయూత రాలేదు, కాపు నేస్తం, నేతన్న నేస్తం. సో ఇవి రాని వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి అయితే వెరిఫై చేసుకోమని చెప్పారు. సో వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వాహన మిత్ర ఇవి మళ్ళీ సెకండ్ టర్మ్ అప్లికేషన్స్ అయితే సపరేట్గా ఇస్తాము. నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో ఇస్తాము అని చెప్పేసి మనకు చెప్పారు. సో అంతవరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు. అలాగే విద్యా కానుక కింద ఏదైతే యూనిఫామ్లు కుట్టించుకోవడానికి అమౌంట్ ఉందో అది చాలామంది అకౌంట్స్లో అయితే పడిపోయింది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్పారు. 120 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక 3 జతలు ఉంటే 120 రూపాయలు మాత్రమే, కేవలం ఒక జతకు 40 రూపాయల కింద అయితే వీళ్ళు కన్సిడర్ చేసుకొని 120 మాత్రమే ఇచ్చారు. ఒకవేళ 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే కనుక అట్లా అమౌంట్ 240, 360 కూడా కొంతమందికి అయితే పడింది అని చెప్పి చెప్పారు. సో ఇవి ఈరోజు నా యాక్చువల్ అప్డేట్స్. వసతి దీవెన అయితే తాత్కాలికంగా పోస్ట్పోన్ చేశారు. బట్ ఎప్పుడు ఇస్తారు ఎగ్జాక్ట్ డేట్ అయితే మాత్రం ఇంకా రాలేదు. వస్తే కనుక దానికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్తాను. సో చాలామంది డిసప్పాయింట్ అయిపోయింటారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇస్తారేమో అని చెప్పి. సో స్కూల్స్, కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయితే అయింది. బట్ కంపల్సరీ ఇస్తామనే చెప్తున్నారు. బట్ ఎప్పుడు ఇస్తారనే అప్డేట్ వచ్చితే మాత్రం కంపల్సరీ మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అమ్మఒడికి అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అవి వచ్చినా కూడా మళ్ళీ ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బాయ్.